హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బక్కమంతుల ఛానల్. నేను ఈ వీడియోలో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నాను. చేసి ఒక గిన్నెలో పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాసు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు, బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, లవంగం, ఒక స్పూన్ కారం, హాఫ్ కప్పు పెరుగు, ఉప్పు, ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యి. అవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. అది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను. అప్పుడు ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చికెన్ని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి. 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. వాటిలో లవంగము, చెక్క, యాలుక్కాయి, బిర్యానీ ఆకు, కొంచెం పుదీనాకు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె అవి వేసాను. అవి తెరలేదాకా పొయ్యి మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం తెల్లిన తర్వాత వేస్తున్నాను. అలాగ 50% ఉడకనివ్వాలి. ఇలాగ అప్పుడప్పుడు కలబెడతా ఉండాలి. 50% ఉడికినాక ఆల్రెడీ మనం పక్కన చికెన్ ఉడకనిచ్చాం కదా, అది వీటిలో వేసుకోవాలి. అప్పుడు మొత్తం కలుపుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బయటికి పోకుండా వాటిని ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర, పుదీనాకు వేస్తున్నాను. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.